ఏమో మాకు ఈ పెళ్లి అనే సిస్టమ్ పెట్టావు, అసలు దీంట్లో ఎంత నరకం ఉందో నీకు తెలుసా? నువ్వు వచ్చి పెళ్లి చేసుకుంటే నీకు అర్థమైంది పెళ్ళం పోలేంటో అంటారు తెలియగల వాళ్ళు ఉంటారు కదా. అందుకే ఆయన వచ్చాడు, రాములు వచ్చి పెళ్లి చేసుకున్నాడు. అంటే మనలాంటి తెలియగల వాళ్ళకి అవకాశం లేకుండా చేశాడు. అవునా? మరి మనవాడు వచ్చాడు, ఏం చేశాడు? వాళ్ళు ఏమంటారంటే మా వాడికి పెళ్లి కాలేదు కాబట్టి దేవుడు అంటారు పెళ్లి కాలేదు కాబట్టి డిస్క్వాలిఫై అయిపోయాడంట. నేను మీ వాడికి పెళ్లి కాలేదు కాబట్టి డిస్క్వాలిఫై చేసేస్తున్నావు దేవుడు కాదు. పెళ్లి చేసుకుని చూపించాలి, సమర్థవంతంగా వైవాహిక జీవితాన్ని జీవించి ఆచరించి చూపించాలి. మీ వాడికి పెళ్లి కాలేదు కాబట్టి డిస్క్వాలిఫై చేసేస్తున్నావు దేవుడు కాదు. పెళ్లి చేసుకుని చూపించాలి, సమర్థవంతంగా వైవాహిక జీవితాన్ని జీవించి ఆచరించి చూపించాలి. ఇక యేసుక్రీస్తు వారు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆ భార్యతో ఉన్న అటువంటి కష్టాలు, ఆ కుటుంబ వ్యవస్థ గురించి మరి ఆయన ఆ బాధలు అనేది పడలేదు కాబట్టి ఆయన పరిశుద్ధంగా జీవించాడు. పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాదు. పెళ్లి చేసుకొని ఉంటే కనుక ఆయన పరిశుద్ధంగా జీవించేవాడు కాదు. మరి పెళ్లి కూడా ఎందుకు చేసుకోవాలి కదా? పెళ్లి కూడా చేసుకున్న తర్వాత అప్పుడు ఆ ఛాలెంజ్ కూడా స్వీకరించి అప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధంగా జీవించాలి. కానీ ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు కాబట్టి ఆయన్ని ఈ యొక్క దేవుడు ఆదర్శవంతమైన దేవుడుగా తీసుకోకూడదు అనేది కరుణాకర సుగుణ మాట్లాడే మాట. సరే, కరుణాకర సుగుణ మరి మీరు అంటారు హనుమంతుడిని, మరి హనుమంతుడు బ్రహ్మచారి అంటారు. మరి హనుమంతుడు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆయన ఆదర్శవంతంగా తీసుకోకూడదా? ఇదే నీ ప్రశ్న, నీకు వేస్తున్న ప్రశ్న. సరే, ఇప్పుడు గమనించాలి. రాముడు పెళ్లి చేసుకున్నాడు, మంచి భర్తగా పేరు తెచ్చుకున్నాడు అంటున్నారు కదా. కాదండి, రామాయణ ప్రకారంగా అది కూడా కాదు. రాముడు మంచి భర్త కూడా కాదు అనేది రామాయణం ఆధారంగా నేను ప్రశ్నిస్తున్న విషయం. కాబట్టి అది కూడా నా పీడిఎఫ్ లింక్లో చూడండి, పీడిఎఫ్లో చదవండి. సరే, యేసుక్రీస్తు వారు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? పెళ్లి ఎలా చేసుకుంటాడండి? బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు వారు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేది చూపిస్తా చూడండి. ఇప్పుడు ఆయన బతుకున్నంత కాలము, యేసుక్రీస్తు బతుకుతున్నంత కాలము పవిత్రంగా జీవించాడని యేసుక్రీస్తు జీవితంలో పాపాన్ని చూపించలేక, యేసుక్రీస్తు జీవించినటువంటి జీవితంలో ఉన్నటువంటి ఆ జీవిత కాలంలో యేసుక్రీస్తు వారు పాపి అని నిరూపించలేక యేసుక్రీస్తు వారు పెళ్లి చేసుకుంటే బాగుండేది, అప్పుడైనా పాపం చేసేవాడు అని చెప్పి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు జీవితంలో పాపం లేదు, పరిశుద్ధుడే, అయితే పెళ్లి చేసుకుంటే బాగుండేది అని అంటున్నారు. అంటే యేసుక్రీస్తు జీవితంలో పాపాన్ని చూపించలేక ఈ విధంగా పట్టుకుని అలాడుతున్నారు. అసలు యేసుక్రీస్తు వారు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని కనుక గమనిస్తే చూడండి, మనకి మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. నీవు ప్రార్థన చేయుచున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. గమనించండి, సృష్టికర్త అంటే సృష్టిని సృష్టించిన వాడు. ఈ యొక్క మనుష్య జాతిని, మానవులను దేవుడు స్వహస్తాలతో ఆయన సృష్టించాడు. మరి అలా సృష్టించినటువంటి దేవుడు వారినే మోహించి ఎలా పెళ్లి చేసుకుంటాడు? యేసుక్రీస్తు వారు సృష్టికర్త. బైబిల్ ప్రకారంగా మీరు గూగుల్ చేసి చూడండి, జీసస్ ఈజ్ ఎ క్రియేటర్, ఈజ్ జీసస్ క్రియేటర్ అని కొట్టండి గూగుల్లో, తెలిసిపోద్ది, అనేక రిఫరెన్స్ వస్తాయి. యేసుక్రీస్తు వారు సృష్టికర్త, ఆయన సృష్టిని చేశాడు, ఈ సృష్టిని మనుషులందరూ చేశాడు. కాబట్టి మరి అలాంటి తన పిల్లలైనటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు తన పిల్లల్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు? చేసుకోడు కదా. ఇక్కడ చూడండి, బైబిల్లో దేవుడు మనకు తండ్రి అని చెప్పబడుతుంది, సృష్టికర్త. చూడండి, అలాగే అక్కడ చూడండి, మనం అంట పిల్లలం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా మనం దేవుడికి పిల్లలం. యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారు కలిసి మనం సృష్టించిన తర్వాత తప్పిపోయిన తిరిగి మనల్ని దేవుడు మళ్ళీ దత్తపుత్రులుగా చేర్చుకున్నాడు, మన పిల్లలు అని చెప్తుంది బైబిల్లో. ఏ గ్రంథంలో కూడా మనిషిని తన పిల్లవాడని కానీ, ఏ గ్రంథంలో కూడా భక్తుడు తన దేవుడిని తండ్రి అని పిలవటం కానీ చూడలేదండి, నేను చూడలేదు. సరే, బైబిల్ ప్రకారంగా అయితే యేసుక్రీస్తు వారు సృష్టికర్త, ఆయన పిల్లలము అని బైబిల్ చెప్తుంది. ఆయన పిల్లల్ని ఆయన ఎలా చేసుకుంటాడండి? చేసుకుని సంసారం చేసి వాళ్ళ పిల్లలు కానీ ఎలా చేస్తాడు? ఒక పాయింట్ ఇది. ఆ ప్రకారంగా యేసుక్రీస్తు వారు చేసుకోలేదు అని నేను భావిస్తా ఉన్నాను. అలాగే యేసుక్రీస్తు వారు పుట్టిందే ఆయన మరణించి తిరిగి లేవటానికి, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి. యేసుక్రీస్తు వారు వచ్చిన పని వేరు. ఇప్పుడు ఆయన కూడా మనలాగా పెళ్లి చేసుకొని ఆయన కూడా చనిపోయి ఆ భార్యని వదిలేసి వెళ్ళిపోతే
అది అన్యాయం చేసినట్టు అవుతుంది కదా. ఆయన వచ్చిన పని ఏంటి, ఆయన చేసింది ఏంటి? ఆయన భూమి మీద ఉండి మనలాగా సంసారం చేసి పిల్లలకని మనలాగా చనిపోయి కొంతకాలం జీవించి చక్కగా 100 ఏళ్ళు జీవించి సంసారం చేసి జీవిస్తూ ఉండే ఉద్దేశం కాదు. 33.5 ఏళ్ళకే ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు, తన పని అంతా కంప్లీట్ చేసుకున్నాడు. కాబట్టి అలాంటి యేసుక్రీస్తు వచ్చింది అని తన దేవుడి తండ్రి తనకు చెప్పిన పని నెరవేర్చడానికి, కంప్లీట్ అయ్యి వెళ్ళిపోవటానికి. ఇంకా ఇక్కడ భూమి మీద ఉండి తిరిగి సంసార బంధాల్లో వాటిల్లో చిక్కుకొని ఇక్కడే ఉండటం కోసం కాదు. అప్పుడు యేసుక్రీస్తు వచ్చిన పనిని పక్కన పెట్టి ఇలా సంసారం చేసుకుంటూ ఉండి వాళ్ళని అన్యాయం చేసి వెళ్ళిపోయినట్టు అవుతుంది కదా. ఆయన చనిపోయి వెళ్ళిపోయినప్పుడు తిరిగి వాళ్ళని అన్యాయం చేసినట్టు అవుతుంది కదా. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చింది భూమి మీదకి. చూడండి, మత్తయి సువార్త 16:21 వచ్చిన ప్రకారంగా హింసలు పొంది చంపబడి 3వ దినం లెగట అనేది యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. యేసుక్రీస్తు వారు అనేక వచనాల్లో ఆయన చనిపోవాలి, లేగాలని చెప్తా ఉన్నాడు. చూడండి, అలాగే మనుషుల సంగతులను తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచవు. దేవుని సంగతులు ఏంటంటే ఆయన చనిపోవాలి, తిరిగి లేవాలనేది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. కాబట్టి ఆయన బోధలన్నీ, యేసుక్రీస్తు వారి బోధలన్నీ మొదటి నుండి కూడా ఆయన వచ్చింది మనందరి కోసం, మన పాప పరిహారం కోసం ఆయన మరణించడం కొరకు, తిరిగి లేవడం కొరకు అనేది బైబిల్ చెప్తున్న విషయం. కాబట్టి ఆ విధంగా వచ్చి పిల్లలైనటువంటి మనుషులను చేసుకోవటం కరెక్ట్ కాదు. అలాగే ఇంకొక లాజిక్ ప్రకారం చూసిన ఆయన వచ్చింది చనిపోయి తిరిగి వెళ్ళిపోవటానికి కానీ ఇక్కడ ఉండటానికి కాదు, వెళ్ళిపోయినప్పుడు అన్యాయం చేసినప్పుడు అవుతాడు కదా అనేది కూడా భావించాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు పెళ్లి చేసుకోలేదు అనేది అర్థం చేసుకోవాలి, అంతే తప్ప ఇంకో ఉద్దేశం కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బ్రతుకున్నంత రోజులు కూడా పరిశుద్ధంగా జీవించాడు, ఛాలెంజ్ చేశాడు. యేసుక్రీస్తు జీవితంలో పాపం చేయలేదు అనేక సార్లు మేము నిరూపిస్తూనే ఉన్నాం. దాంట్లో తప్పులు పట్టుకోలేక ఇక యేసుక్రీస్తు వారు పెళ్లి చేసుకుంటే బాగుండు అని చెప్పి ఈ విధంగా మాట్లాడతారు. అంటే వీళ్ళు ఓటమి అంగీకరించారు. యేసుక్రీస్తు జీవితంలో పాపం చూపించలేక ఓటమి అంగీకరించి యేసుక్రీస్తు పెళ్లి చేసుకుంటే బాగుండు అని చెప్పి ఆ రకంగా సన్నాయి నొక్కుతున్నారు అనేది అర్థం అవుతా ఉంది. అందరికీ వందలు. మరొక వీడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్. అందరికి షేర్ చేయండి. సత్యాన్ని అనేకులు తెలుసుకోవాలి, సత్య దేవుని ఆశ్రయించాలి. థ్యాంక్ యూ.